హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? అండ్ నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చానండి. మ్యాక్సిమం 3 months అబో అయితే అయిపోతుందండి వీడియో పోస్ట్ చేసి. అండ్ చాలామంది మర్చిపోయి కూడా ఉంటారు. సో ప్లీజ్ అందరూ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ రెగ్యులర్గా చూసేవాళ్ళు అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇదైతే సాటర్డే వ్లాగ్ అండి. సాటర్డే నేను ఒక 70 to 80% వ్లాగ్ అయితే షేర్ చేశాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. సాటర్డే యాక్చువల్గా కొంచెం లేట్గా అయితే లేస్తామండి, సాటర్డే అండ్ సండే. బట్ వ్లాగ్ షూట్ చేద్దామని కొంచెం ఎర్లీగా లేద్దామని అయితే అనుకున్నాను. బట్ పాసిబుల్ అయితే అవ్వలేదండి. డైలీ లేచే టైంకి అయితే లేచాను. మా బాబు ఎర్లీగా పడుకున్నాడు అంటే నేను కూడా ఎర్లీగా పడుకుంటాను. అండ్ మార్నింగ్ అయితే ఎర్లీగా లేవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. బట్ బాబు అయితే లేట్గా పడుకున్నాడండి, అందుకని లేట్గా లేచాము. లేట్ అంటే 8 అబో కాదండి, ఒక 7-7:30 ఆ టైంకి అయితే లేచామన్నమాట. ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే ఇక్కడ వెజల్స్ క్లీన్ చేసినవన్నీ కబోర్డ్స్లో ఆర్గనైజ్ అయితే చేస్తున్నానండి. ఇక్కడ యాక్చువల్గా నైట్ వెజల్స్ కూడా క్లీనింగ్ అయితే చేయలేదండి. అన్నిటికన్నా పెద్ద పని ఏదన్నా ఉంది అంటే ఇంట్లో అది వెజల్స్ క్లీనింగేనండి. చాలా పెద్ద పని అయితే అనిపిస్తుందండి వెజల్స్ క్లీనింగ్ చేయడము. ఇక్కడ నైట్ క్లీనింగ్ అయితే నార్మల్గా 90% అయితే నైటే క్లీన్ చేసేస్తానండి. మార్నింగ్కి ఫ్రీగా ఉంటుంది కదా, ఇంకా కుకింగ్ చేయాలన్నా కూడా ఈజీగా అనిపిస్తుంది అనేసి. బట్ నైట్ అయితే క్లీనింగ్ అయితే చేయలేదండి. సో ఇప్పుడు మార్నింగ్ అయితే చేయాలి. ఇంక ఇక్కడ బయట అయితే చిమ్మేసి వాటర్ చల్లి క్లీనింగ్ అయితే చేసేసి ముగ్గు అయితే పెట్టానండి. ఈలోపు సిమ్లో హాట్ వాటర్ అయితే పెట్టొచ్చేసాను. కొంచెం లేట్గా లేచినా కూడా బయట అయితే క్లీన్ చేసి ముగ్గు అయితే పెడతానండి, మిస్ అయితే చేయను. మార్నింగ్ హాట్ వాటర్ కానీ తీసుకుంటే స్టమక్ అనేది బాగా క్లీన్ అవుతుందండి. అండ్ మనకి గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా తక్కువ అవుతుంది. అండ్ హాట్ వాటర్ తాగడం అయితే అలవాటు చేసుకోండి. ఎవరైనా తాగకపోతే గ్యాస్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. ఇంక ఇక్కడ నేను లేచిన తర్వాత ఒక 10 to 15 minutes మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్లో అయితే మా బాబు అయితే లేచేస్తాడండి. అది ఏ టైం అనేది కాదు, ఎంత ఎర్లీగా లేచినా అంతే. ఇంకా లేచిన తర్వాత వాటర్ అయితే ఇచ్చేసానండి. బయటకు రమ్మంటే రాడంట, బయట హీట్ అనిపిస్తుందంట. నిజంగానే చాలా హీట్ అనిపిస్తుందండి. ఈ సమ్మర్ అయితే ఈసారి చాలా హెవీగా అనిపించే ఎండలు అయితే చెన్నైలో. ఇంకా మీ సైడ్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ మా బాబు వాయిస్ ఉంచుదాం అనుకున్నాను. నేను ఫ్రంట్ది వాల్యూమ్ మ్యూట్ చేయబోయి ఇక్కడ కూడా వాయిస్ అనేది మ్యూట్ అయిపోయిందండి. ఇంక ఇక్కడ వీడియో తీస్తుంటే వీడియో తీయద్దు, ఎందుకు తీస్తున్నావు అంటున్నాడు. ఎందుకో వీడికి వీడియో తీస్తున్నాము అంటే వద్దు అని చెప్తాడండి. ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి కూడా అంతేను. వీడియో మాత్రం వద్దు అని చెప్తాడు. ఎందుకు అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదండి. ఇంక ఇక్కడ వెజల్స్ అయితే నైట్ క్లీన్ చేయలేదని చెప్పాను కదా, అవైతే క్లీన్ చేసి అయితే పక్కన పెట్టేశాను. ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే పొంగల్ చేస్తున్నానండి. 70 or 60% రైస్ యాడ్ చేశాను, రిమైనింగ్ 40% అయితే పప్పు యాడ్ చేశానండి. 3.5 to 4 glasses వాటర్ అయితే యాడ్ చేసి కొంచెం ఆయిల్ వేసానండి. ఆయిల్ వేస్తే మనకి పైకి అనేది పొంగకుండా అయితే ఉంటుందనేసి ఆయిల్ అయితే వేసి 3 to 4 విజిల్స్ అయితే పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇంక ఇక్కడ పోపు కోసము 3 to 4 spoons ఆయిల్ యాడ్ చేసి ఒక 1 spoon గీ యాడ్ చేశానండి. ఇంక ఇక్కడ పోపుకి 1 spoon ఆవాలు, 1 spoon జీలకర్ర, 1 spoon మిరియాలు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, కరివేపాకు యాడ్ చేసి పోపు అయితే వేసేసానండి. పోపు వేసి మనకి కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. మాకు కొంచెం లూజ్గా ఉంటే ఇష్టం అండి, అందుకని నేను కొంచెం వాటర్ కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. తినడానికి బాగా అనిపిస్తుంది. అండ్ బాగా స్మాష్ కూడా చేసేస్తాను. అలా ఉంటే ఎందుకో టేస్ట్ అనేది బాగా అనిపిస్తుందండి. కొంతమందికి ఏమో కొంచెం రైస్గా ఉంటే ఇష్టపడతారు, కొంతమందికి ఏమో ఇలా స్మాష్ చేసేసి మెత్తగా ఉంటే ఇష్టపడతారు. పొంగల్ అనేది ఇలానే ఉంటే ఇష్టం అండి మాకు, అందుకని నేనైతే ఇలానే అయితే చేస్తాను. ఫైనల్గా పొంగల్ అయితే రెడీ అయితే అయిపోయిందండి. మా హస్బెండ్ అయితే సాటర్డే కూడా హాఫ్ డే వర్కింగ్ అండి. సో ఆఫీస్కి అయితే పెట్టించేశాను. దీనికి కాంబినేషన్గా ఆవకాయ అయితే పెట్టానండి. అదైతే ఊరు దగ్గర నుంచి అయితే తీసుకొచ్చుకుంటాము. యాక్చువల్గా పచ్చిమిరకాయల పచ్చడి బాగుంటుందండి. ఎవ్రీ సాటర్డే అదే చేస్తాను. బట్
ఈ వీక్ అయితే దీంతో అయితే అడ్జస్ట్ చేసేస్తానండి. ఇంకా మేము కూడా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇంకా మా బాబుని పార్క్కి తీసుకెళ్దామని అయితే తీసుకొచ్చానండి. సాటర్డే అంటే కొంచెం ఫ్రీగా ఉంటాం కదా అని చెప్పేసి. పిల్లలకి స్కూల్ ఉంటేనే బాగుంటుందండి. ఇంట్లో ఉన్నారు అంటే వాళ్ళకి బోర్ అనిపిస్తుంది. ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి అయితే పర్లేదు, కానీ సింగిల్గా ఉన్న వాళ్ళకైతే బోర్ అనిపిస్తుందండి ఇంట్లోనే ఉంటే. సో అందుకని మా ఇంటి దగ్గరే ఉందండి పార్క్, ఒక 2-3 మినిట్స్ అయితే ఉంటుంది. సో పార్క్ అయితే తీసుకొచ్చాను. మేము వెళ్ళినప్పుడు అయితే ఎవ్వరూ పిల్లలు లేరండి. ఒక 9:30 ఆ టైంకి అయితే తీసుకెళ్ళాను. 10:15, 10:20 ఆ టైంకి అయితే క్లోజ్ చేసేస్తారు పార్కు. ఇంకా ఆ టైంకి అయితే తీసుకెళ్ళాను నేను. ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు మేబీ ఉండి వెళ్ళిపోయారేమో తెలియదు, కానీ మేము వెళ్ళినప్పుడు మాత్రం ప్రజెంట్ అయితే ఎవరు లేరండి. అప్పుడు ఒక 10 మినిట్స్కి కొంతమంది పిల్లలు అయితే వచ్చారు. ఇంకా ఇక్కడ కూడా వీడియో తీస్తుంటే వద్దు అని అయితే చెప్తున్నాడు, ఆఫ్ చేయి అంటున్నాడు. సో మెమరీస్ అనేవి ఉంటాయి కదా అని నేనైతే షూట్ చేస్తూ ఉన్నానండి, వద్దని చెప్పినా కూడా. ఇక్కడ ఇంకా కొన్ని అయితే ఎక్కి కొంచెం సేపు అయితే అలా ఆడుకున్నాడండి. కాసేపు తర్వాత అయితే కొంతమంది పిల్లలు వచ్చారు. ఇక్కడైతే చూసారా, ఇంతకుముందు లాస్ట్ టైం తీసుకెళ్ళినప్పుడు అయితే ఇది ఎక్కడానికైతే ఒక 2-3 ఎక్కి వెనక్కి అయితే వచ్చేసాడండి భయంకి. ఇప్పుడైతే ఫుల్గా అయితే ఎక్కి కిందకైతే వచ్చేసాడు. ఇక్కడ ఇంకా గ్రౌండ్లో అయితే కాసేపు అలా ఒక 40 మినిట్స్ వరకు అయితే ఉండి, ఎప్పటి వరకు అయితే క్లోజ్ చేస్తారో అప్పటి వరకు ఉండి వచ్చేసామండి. ఇంకా పక్కన ఒక పాప అయితే వచ్చింది. ఆ పాపతో కూడా కొద్దిసేపు టైం అయితే స్పెండ్ చేశాడండి. అంటే ఇక్కడ లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లం అండి. మా బాబు కొంచెం అర్థమైతే అవుతుంది, ఇప్పుడు 1 ఇయర్ నుంచి స్కూల్కి అయితే వెళ్తున్నాడు కాబట్టి పర్లేదు ఇప్పుడు. అలా కాసేపు అలా ఇదండి చెప్పాను కదా. కాసేపు తర్వాత పిల్లలైతే వచ్చారని చెప్పాను కదా, వాళ్ళైతే కొంచెం పెద్ద పిల్లలండి. మా బాబు చిన్నవాడు కదా అని వాళ్ళతో అయితే పెద్దగా ప్లే చేయలేదు. ఆ పాప ఉంది కదా, కాసేపు ఆ పాపతో అయితే కాసేపు అలా ఆడుకున్నారు. ఇద్దరు ఇలా మట్లో అయితే కూర్చుని కాసేపు మొత్తం గ్రౌండ్ అంతా కాసేపు తిరిగాడు. అండ్ ఇక్కడ కూర్చుని కొద్దిసేపు అయితే ఇలా అయితే ఆడుకుంటూ ఉన్నారండి. ఇంకా తర్వాత ఇంటికైతే వచ్చేసామండి. ఇక్కడ ఇంకా మా బాబుని తీసుకొచ్చి ఫ్రెష్ అయితే చేపించేసానండి, అంటే బాత్ చేపించేసాను. ఇక్కడ వాషింగ్ మిషన్లో మార్నింగ్ అయితే బట్టలు అయితే వేసానండి, ఓన్లీ బెడ్షీట్స్ అవైతే ఎండబెట్టేశాను. మా బాబు అయితే కాసేపు పైన ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడండి, ఇంకా పైన వదిలిపెట్టేసి ఇక్కడ నేను బెడ్షీట్స్ అయితే ఎండబెట్టేశానండి. బయట అయితే ఎంత గాలి వస్తుందంటే చెప్పలేనండి, హెయిర్తో పాటు ఫుల్ ఎగిరిపోతుంది. అండ్ కింద కూడా చూసారా లీవ్స్ అనేవి ఎంత పడున్నాయో కింద, ఫుల్ గాలండి. ఎండ ఉంది ప్లస్ గాలి ఉంది ఫుల్. ఇక్కడ ఇంకా నెక్స్ట్ నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత హెడేక్గా అనిపించిందండి. హెడేక్గా అనిపిస్తే కొంచెం కాఫీ అయితే పెట్టుకున్నాను. నాకు హెడేక్గా ఉన్నప్పుడు కాఫీ తాగాను అంటే చాలా రిలీఫ్ అయితే అయిపోతుందండి. నాకు కాఫీ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది. టీ అన్నా పెద్దగా తగ్గదు, కానీ కాఫీ మాత్రం 95% అయితే బాగా తగ్గిపోతుంది. కాఫీకి మాత్రం మెయిన్ ట్యాబ్లెట్ అయితే ప్రిఫర్ చేయనండి, కాఫీయే ట్రై చేస్తాను. కాఫీ తాగితే బాగా తగ్గిపోతుంది. ఇంక ఇక్కడ 11:30, 11:40 ఆ టైంకి అయితే మా బాబుకి జ్యూస్ అయితే చేస్తున్నానండి. ఇక్కడ నా హెయిర్ని అయితే ఇగ్నోర్ చేయండి, చెప్పాను కదా చాలా ఎండలు అనిపిస్తున్నాయని. సో అందుకని ఇంకా హెయిర్ అయితే అలా లీవ్ చేసి అయితే పైకి పెట్టేశాను. ఇంక ఇక్కడ మా బాబుకి వాటర్ మిలన్ జ్యూస్ అయితే ఇస్తున్నాను. ఈ సమ్మర్కి అయితే జ్యూసెస్ తాగితేనే బాగా అనిపిస్తుందండి. సో అందుకని జ్యూసెస్ అండ్ వాటర్ అయితే ఎక్కువ తీసుకోండి అందరూ. ఇంక ఇక్కడ ఆఫ్టర్నూను లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. యాక్చువల్గా ఎవ్రీ సాటర్డే మష్రూమ్ బిర్యానీ కానీ మష్రూమ్ కర్రీ కానీ చేస్తాను. బట్ మష్రూమ్ అయితే మా హస్బెండ్ మార్నింగ్ తీసుకురావడం అయితే మర్చిపోయారండి. సో అందుకని ఇక్కడ నేను టమాటో రైస్ చేద్దామని అయితే కట్ చేద్దామని. అంటే టమాటో రైస్ చేసిన దాంట్లో క్యారెట్, పొటాటో అయితే యాడ్ చేస్తానండి. అంటే కొంచెం పులావ్ లాగా అయితే చేస్తాను. బట్ ఇంకా అమెజాన్లో మినిట్స్ డెలివరీ ఉంది కదా, సో దాంట్లో అయితే ఆర్డర్ పెట్టానన్నారు. సో అందుకనేసి ఇంకా నేను మష్రూమే అయితే చేస్తున్నాను. నేను కట్ చేసేటప్పుడు అవైతే డెలివరీ అయితే అయ్యాయండి ఇక్కడ. సో ఇక్కడ ఇంకా ఏమేమి పెట్టారు అనేది కూడా నేను మీతో షేర్ అయితే చేస్తున్నానండి. పుదీనా పెట్టమన్నానండి. మష్రూమ్లో యాడ్ చేసామంటే పుదీనా చాలా బాగుంటుంది అండ్ వాటర్లా కలిపి యాడ్ చేస్తాను. ఆ క్లిప్స్ కూడా మీకు యాడ్ చేసి చూపిస్తానండి. ఇవి న్యూట్రీ చాయిస్ బిస్కెట్ ప్యాకెట్ కూడా పెట్టారు. టొమాటోసు అండ్ పొటాటోసు అండ్ టొమాటో తక్కువ కాస్ట్కి అయితే వచ్చాయండి. సో ఇక్కడ సపోటాలు, ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే పెట్టాడు. ఇక్కడ కూడా మా బాబు వాయిస్ అయితే ఇచ్చారండి. చెప్పాను కదా నేను, వాయిస్ అనేది వాల్యూము సమ్ మినిట్స్ వరకు చేంజ్ అయిపోయి ఫుల్ అయితే వాయిస్ అయితే అంతా అయిపోయిందండి. సో దానివల్ల వాయిస్ అనేది మీకు మా బాబుది నాది అనేది వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది, లేదు అంటే నార్మల్దే మీకు ఉండుండేది. అండ్ మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇంకేమైనా యాడ్ చేయాలి అన్నా, ఇంకేమన్నా నేను మిస్టేక్ ఏమన్నా ఉంది అన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి పాజిటివ్గా.
అవి నేను నెక్స్ట్ వీడియోకి రెక్టిఫై చేసుకోవడానికి అయితే ట్రై చేస్తానండి. ఇక్కడ ఇంకా లంచ్కి అయితే మష్రూమ్ పులావ్ అయితే చేస్తున్నానండి. మష్రూమ్ పులావ్ నేను కుక్కర్లోనే చేస్తున్నాను. 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసాను, 1 స్పూన్ గీ యాడ్ చేశానండి. జీలకర్ర అండ్ హోల్ స్పైసెస్ అయితే యాడ్ చేశాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ యాడ్ చేశానండి. ఆనియన్ కూడా దోరగా ఫ్రై అయిన తర్వాత, అంటే కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ యాడ్ చేశాను. అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత టొమాటో పీసెస్ యాడ్ చేశానండి. టొమాటోస్ పీసెస్ కూడా బాగా మగ్గిన తర్వాత మష్రూమ్స్ యాడ్ చేశానండి. మష్రూమ్స్ యాడ్ చేసి కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసి బాగా కలిపేసి మూత అయితే పెట్టేశానండి. ఒక 5 minutes అయితే మనకి మష్రూమ్ అయితే బాగా ఉడికిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం సరిపడా కారం వేసుకొని కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా యాడ్ చేసేసుకుని బాగా కలిపేసి మనము ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసేసి డైరెక్ట్గా మనం అలానే వాటర్ యాడ్ చేయకుండా కొంచెం మనం బాగా కలిపాము అంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకొకటి నేను మష్రూమ్ చూపించాను కదండి మీకు, మష్రూమ్కి బ్యాక్ సైడ్ ఉన్నది వేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ పుదీనా తీసుకున్నానండి నేను. పుదీనా అనేది చెప్పాను కదా, మనము యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఈ పుదీనా వాటర్ అనేది మనం కొంచెం క్వాంటిటీ అయితే తీసుకుని మిక్సీలో వేసేసాను. బాగా గ్రైండ్ అయిపోయిన తర్వాత మనము ఎంత క్వాంటిటీ అయితే రైస్ తీసుకున్నామో దానికి నేను 1 గ్లాస్ తీసుకున్నానండి. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేశానండి, పుదీనా వాటరు. నెక్స్ట్ ఒక 2 విజిల్స్ పెడితే సరిపోతుందండి. ఇక్కడ కిచెన్లో మనము వర్క్ చేస్తే ఎంత మెస్సీ అయిపోతుందో చూడండి. అంటే ఎంత తక్కువ రెసిపీస్ చేసినా, సింగిల్ కర్రీ చేసినా కూడా కిచెన్ అనేది ఎందుకో ఇలా అయిపోతుంది. నెక్స్ట్ మనం ఆఫ్టర్ క్లీన్ చేసుకుంటాం అనుకోండి, అది వేరే విషయం. ఇంకా మా లంచ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఒక 2 o'clock అయితే ఇలా నేను ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్ అయితే వేస్తున్నానండి. ఇడ్లీకి దోశకి కలిపి గ్రైండ్ అయితే చేసేస్తానండి. అండ్ కొంచెం వడ కూడా చేసేస్తాను. ఆ డేనే కొంచెం ఇడ్లీకి వేస్తాను కదా, సో దాంట్లోనే కొంచెం తీసిపెట్టి పప్పు వడ అయితే చేస్తాను. మా బాబుకి వడ అంటే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టంగా తింటాడు. అండ్ చిన్నప్పుడు నేను కూడా చాలా ఇష్టంగా తినేదాన్ని. మేబీ తనకు కూడా అదే అలవాటు వచ్చిందేమో, చాలా ఇష్టంగా అయితే తింటాడు. ఇక్కడ నేను 1 గ్లాస్ పప్పుకి రవ్వ అయితే 4 glasses వేస్తానండి గ్రైండర్కి. అండ్ రైస్ అయితే దోశకైతే 1 గ్లాస్ పప్పుకి 5 glasses అయితే రైస్ అయితే యాడ్ చేస్తాను. అండ్ 2.5 వచ్చి ఉప్పుడు బియ్యం వేస్తాను. అండ్ 2.5 వచ్చి నార్మల్ బియ్యం అయితే యాడ్ చేస్తానండి. ఇక్కడ కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి. అండ్ 1 స్పూన్ మెంతులు యాడ్ చేస్తాను. అండ్ 1 స్పూన్ మెంతులు రెండిటికి అండి, దోశకైనా ఇడ్లీకైనా రెండిటికి కంపల్సరీగా యాడ్ చేస్తాను. రవ్వ అనేది మాత్రం నేను ఈవినింగ్ అంటే గ్రైండ్ చేసే ముందు ఒక 2 hours ముందు అయితే ఇడ్లీకి వేస్తాను. అండ్ దోశకు కూడా ఒక 2-3 స్పూన్స్ అయితే అటుకులు అయితే నానేస్తానండి. చాలా బాగా వస్తాయి టేస్ట్. మీరు కూడా ఎవరన్నా ట్రై చేయండి. అండ్ క్రిస్పీగా వస్తాయి అండ్ ఎర్రగా కూడా వస్తాయండి అటుకులు యాడ్ చేయడం వల్ల. అండ్ రవ్వ కూడా మనము ముందుగా నానబెట్టుకున్నాము అంటే ఇడ్లీలు కూడా చాలా స్మూత్గా వస్తాయి. ఇంక ఇక్కడ ఆఫ్టర్నూన్ అయితే ఇంకా వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదండి. ఇంక ఇక్కడ ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత పూజ అయితే చేస్తున్నాను. అండ్ మార్నింగ్ అయితే చేయలేదండి, సో అందుకని ఇక్కడ ఈవినింగ్ అయితే కొంచెం టైం అయితే పట్టింది. పూజ అయితే చేసేసాను. ఎందుకు ట్రైపాడ్ పెట్టుకొని చేసుకున్నావా? ఐ లవ్ యూ. ఇక్కడ గ్రైండర్ వేసే ఒక 1.5 hour ముందు అయితే ఇక్కడ రవ్వ అయితే నానబెడుతున్నానండి. గ్లాస్ పప్పుకి 4 glasses ఆర్ 4.5 గ్లాస్ అయితే రవ్వ అయితే యాడ్ చేస్తానండి. ఒక 1 hour ముందు అనేది మనం నానబెట్టాము అంటే మనకి ఇడ్లీ అనేది చాలా స్మూత్గా వస్తుంది, మెత్తగా ఉంటాయండి తినడానికి కూడా. అండ్ అలానే దోశకు కూడా ఇక్కడ నేను అటుకులు అయితే వేసాను. ఒక 2-3 స్పూన్స్ అయితే అటుకులు వేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయి. అండ్ కలర్ కూడా మనకి రెడ్ కలర్లో బాగుంటాయండి చూడడానికి. అండ్ తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇక్కడైతే ఇంకా 8 o'clock అయితే గ్రైండర్ అయితే వేసేస్తున్నానండి. వడకు కూడా కొంచెం అయితే తీసి పెడతాను. ఇంక ఇలా మనం గ్రైండర్ అనేది వీక్లీ వన్స్ వేసుకున్నామంటే ఒక 3-4 days అలా వస్తుందండి. మార్నింగ్ మనకి క్విక్గా అయిపోతుంది, హడావిడి అయితే పడిన అవసరం లేదండి. దోశ బ్యాటర్ అండ్ ఇడ్లీ బ్యాటర్ అయితే మనకి అవైలబిలిటీలో ఉంది అంటే మనకి టెన్షన్ పడాల్సిన పని అయితే ఉండదండి. ఇక్కడ ఇంకా కొంచెం గ్రైండ్ అయిన తర్వాత వడకి ఏ కన్సిస్టెన్సీ అయితే కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత వడకైతే తీసి పక్కన పెట్టేశానండి. యాక్చువల్గా ఆ డేనే చేద్దాం అనుకున్నాను, బట్ 8 అయితే అయిపోయింది కదా అనేసి ఇంకా వడలు అయితే చేయలేదండి. ఇంకా నెక్స్ట్ సండే కదా, సండే చూసుకుందాంలే అనేసి అది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. మనము ఇమీడియట్గా అప్పటికప్పుడే వేయకుండా వడలు మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక 1 hour 2 hours తర్వాత వేసామంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చదండి.
మనం ఏ డే అయితే వేసామో చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటాయి. గ్రైండర్ వేయడం వల్ల కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ క్లీన్ చేసుకోవడం పెట్టుకోవడము. బట్ వన్స్ మనం వేసాము అంటే ఒక వీక్ వరకు అయితే ప్రాబ్లం ఏమి ఉండదండి. మనం మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఏ టైం అయినా టేస్టీగా అయితే చేసుకోవచ్చు, ఇడ్లీలైనా దోశలైనా కూడా. బట్ క్లీనింగ్ అనేది కొంచెం ఎక్కువైతే అనిపిస్తుంది ఆ డే మాత్రమే. ఇంక రిమైనింగ్ అయితే ఫ్రీగా ఉంటాం కదా. సో నేనైతే గ్రైండర్ అయితే ప్రిఫర్ చేస్తానండి. మిక్సీ అనేది చాలా రేర్లో అయితే యూజ్ చేస్తాను. సో ఇక్కడ ఇంకా దోశ అండ్ ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ చేసేదే పెట్టేశానండి. బట్ లెంతీ అయిపోతుంది కదా నేనని ఆ క్లిప్స్ అన్నీ అయితే కట్ చేసేసాను. ఇక్కడ ఇంకా నైట్ డిన్నర్కి అయితే పూరి అయితే చేస్తున్నానండి. ఫస్ట్ టైము రవ్వ అయితే యాడ్ చేశాను. యాడ్ చేయడం కన్నా చేయకపోతేనే బాగా అనిపించిందండి. రవ్వ వేయకుండా చేస్తేనే టేస్టీ అనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత అమ్మ వీడియో చేస్తుంది గైస్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇంక ఇక్కడ డిన్నర్ అయితే అయిపోయిందండి. మా బాబుతో అలా టైం అయితే కొంచెం స్పెండ్ చేశాను. ఇంకా ఫైనల్గా 10:30, 11 ఆ టైం అయితే అయిపోయిందండి. ఇంకా కిచెన్ అయితే ఇక్కడ క్లీన్ చేస్తున్నాను. కిచెన్ అండ్ వెజల్స్ క్లీనింగ్ అనేది మనం నైట్ చేసి పెట్టుకున్నామంటే మనము కొంచెం వేకప్ అనేది కొంచెం లేట్గా లేచినా కూడా మనకి మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుందండి. ఇక్కడ క్లీన్ చేసి పెట్టుకున్నాము అంటే మార్నింగ్ మనకి కుకింగ్ చేయడానికైనా కూడా ఈజీగా ఉంటుంది అండ్ ఈజీ అనిపిస్తుందండి. సో ఎవ్రీడే కిచెన్ క్లీనింగ్ అయితే కంపల్సరీ చేస్తాను. వెజల్స్ అయినా ఎప్పుడైనా పెండింగ్ పెడతాను కానీ కిచెన్ మాత్రం మ్యాక్సిమం 90% అయితే క్లీనింగ్ అయితే చేసేస్తానండి. ఇదండి ఈరోజు వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.